మరి విలేకరుగా ఎట్లా వచ్చినావు? ఇప్పుడు జర్నలిస్ట్ అయినావు, విలేకరు అయినావు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు వణికిస్తున్నావు, ఇంట్ల కాడికి పోయి గేట్లు మొత్తం దొబ్బుకొని పోతున్నావు, పేర్లు పెట్టి మరీ తిడుతున్నావు గేట్లు తీయకపోతే. మరి విలేకరు ఎట్లా అయినావు? ఒక గొర్రెల కాపరికి వచ్చినావు, సింగర్ అయినావు, తర్వాత విలేకరు ఎట్లా అయినావు? ఇప్పుడు పాటలు పాడుతున్నాం. ఉమ్, పాటలు పాడుతుంటే ఉమ్, నేను ఒకటి గొర్రెల స్కీము పాట రాసిన. ఉమ్, గొర్రెల స్కీమ్ పాట ఎవడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఉమ్, తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న, ఒరకో మన రాత మారిందిర మల్లన్న. 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు. పండుగ చేద్దాము రోటెల్లెము కళ్యం, సభ్యత్వము గడుదాము గొల్ల కురుమా సంఘం. ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం, ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్, ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట బబ్బా కేసీఆర్ పుణ్యము. 25% వడ్డీ కూడా లేదట గొల్ల కుర్మ జన్మాయిక ధన్యము. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దేశపతి శ్రీనివాస్ కాడికి పోయి కేసీఆర్కి అయితే పడ్డది. ఇక నీకెందుకు పిలువరం పని కేసీఆర్ వినిపించుకోండి. వినవా? అది నాకు ఈ పాటలకు ఆర్థికంగా ప్రోత్సహించిన గుమ్మి రామరెడ్డి అని క్రీడాయి చైర్మన్. ఆయన ఈయన ఏం చేసిండు, పెద్ద మనిషి తీసుకుపోయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరిచయం చేసిండు. అప్పుడు ఆయన రాజు న్యూస్ తీసుకుండు. అరే ఈ పిల్లగాడు పాటలు బాగా పాడుతుండే, ఈ గొర్రెలకు పాటలు బాగా వస్తున్నాయి, మనం టీవీలో పెట్టుకుందామని ఇక వాళ్ళ సీఈఓకి ఫోన్ చేసి ఫలానా నరసింహ వస్తుండు మన దాంట్లో పని చేస్తాడని అట్లా నరసింహుని బతుకుపాట, నరసింహుని శుద్ధులు అని రాజు న్యూస్లో స్టార్ట్ చేసారు. అట్లా నేను జర్నలిస్ట్గా మారిపోయినా.